అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇతను ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్. పేరు కునాల్ కమ్రా. స్టాండప్ కమెడియన్ అంటే ప్రేక్షకుల ముందు నిలబడి అప్పటికప్పుడు వారిని నవ్వించే విధమైన మాటలు చెప్పగలగడం. ఇందులో మెదడు బాగా మెలితిరిగిన పండితుడు అనుకోండి ఇతడు. ఎదుటివారిని నవ్వించే ప్రయత్నంలో ఇతని నట్ బోల్ట్స్ అప్పుడప్పుడు బాగా లూజ్ అవుతూ ఉంటాయి. ఇలా చాలా సార్లు లూజ్ అయ్యాయి. వీటి వివరాలు కాసేపు ఆగి చెప్పుకుందాం గాని ముందు బర్నింగ్ సీన్ చూద్దాం. ఈ కమెడియన్ ఏదో కామెడీ చేసి తన దారిన తాను 4 కాసులు జేబులో వేసుకొని పోతే బాగానే ఉంటుంది. కానీ ఇతను తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు కమెడియన్ గా పాపులర్ అయ్యి నోట్లో నాలుక బాగా మడతడిపోయింది. ఇతను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గారిని గద్దార్ అన్నాడు. ఎవరినైనా ఎప్పుడైనా కొవ్వెక్కి గదార్ అంటే ఊరుకుంటారా చెప్పండి? నువ్వో కమెడియన్వి, నవ్వించాలి, పీకాలి, అంతేగాని ఫలానా వ్యక్తి వ్యక్తిత్వాన్ని హర్ట్ చేయకూడదు కదా. ఇతను అలా చేశాడు. మీకు ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని ఇస్తాను చూడండి. ఇలా ఓ సాంగ్ సింగుతూ అందులో ఒక వ్యక్తి పోలికలను చెప్తూ అతను నా దృష్టికి గద్దార్లా కనబడుతున్నాడు అని పాడాడు. ఇతను పాటలో వ్యక్తి పేరును మెన్షన్ చేయలేదు గాని ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఇట్టే తెలిసిపోతుంది. ఇతను శివసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే గారిని ఉద్దేశించి అలా సింగాడు. హ్యాబిటాట్ అనే ఒక స్టూడియోలో కునాల్ కమ్రా షో చేశాడు. అక్కడ ఇలా ఇతను కాంట్రవర్సీగా దిల్ తో పాగల్ హై మూవీలోని పాటకు పేరడీగా షిండే గారిని గద్దార్ అంటూ పాడాడు. మరి గదార్ అంటే దేశద్రోహి అని అర్థం. దేశద్రోహి అని ఎవడైనా అంటే అందుకు అన్నవాడు ఎవిడెన్స్ చూపించాలి కదా. ఈ కమెడియన్ సాంగ్ ఇంటెన్షన్ ఏమిటి అంటే ఏకనాథ్ షిండే గారు శివసేన నుండి సుమారుగా 40 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీతో కలిశారు. ఇలా శివసేన నుండి బయటకు వచ్చి వేరొక పార్టీతో పెట్టుకోవడం ఇతనికి నమ్మక ద్రోహం లాగా, దేశద్రోహం లాగా కనబడింది. అందుకే గదార్ అంటూ పాడాడు. నాకు గదార్ లాగా కనిపిస్తున్నాడు అనే అర్థం వచ్చేలాగా ఒక పేరడీ పాటను పాడాడు. కానీ మహారాష్ట్ర శివసేనలో ఏం జరిగింది? బాల్ ఠాకరే గారు శివసేనను గురించి ఏమని చెప్పారు? శివసేన జీవితకాలంలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదు అన్నారు. అధికారం కోసం పాకులాడదు అన్నారు. ఆయన అదే స్టాండ్ పైన జీవితకాలం ఉన్నారు. కానీ ఆయన తర్వాత ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాకరే గారు వచ్చి ఏం చేశారు? 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చినప్పుడు 56 సీట్లు వచ్చిన తనకు సీఎం సీటు కావాలి అని గొడవ పడ్డాడు. బీజేపీ అందుకు అంగీకరించకపోవడంతో వెళ్లి ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? తమ పార్టీ మూల సిద్ధాంతానికే పోటు పొడిచాడు. తన తండ్రి ఆదర్శాలకే వెన్నుపోటు పొడిచాడు ఉద్ధవ్ ఠాకరే. శివసేనతో ఉన్న కార్యకర్తలంతా అప్పటి వరకు ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ లతో పోరాడుతూ వచ్చారు. హిందుత్వ కమిట్మెంట్ తో వచ్చారు. మరి తమకు కొత్తగా వచ్చిన బాస్ ఉద్ధవ్ ఠాకరే ఈ హిందుత్వానికి రామ్ రామ్ చెప్పి కాంగ్రెస్ అండ్ ఎన్సీపీల లాంటి సెక్యులర్ పార్టీలతో జట్టు కట్టడంతో పార్టీలో హిందుత్వం వదులుకోలేని వారు ఉంటారు కదా. హిందుత్వ ఎజెండాతోనే కదా వారంతా ఇంతకాలం శివసేనలో ఉంది. దాంతో వారు ఉద్ధవ్ శివసేన నుండి బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చిన వారి నాయకుడే ఏకనాథ్ షిండే. అతను వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. శివసేన సృష్టికర్త బాల్ ఠాకరే గారు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు షిండే. హిందుత్వ ఎజెండాకు పెద్దపీట వేసే బీజేపీతోనే కదా పొత్తు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు చెప్పండి, గదార్ ఎవరు? తండ్రి ఆశయాలను నిట్టనిలువునా సమాధి చేసి వెళ్లి ఆగర్భ శత్రువుల లాంటి ప్రత్యర్థులతో కలిసిన ఉద్ధవ్ ఠాకరేనా, లేక తమ హిందుత్వ ఎజెండాను వదులుకోకుండా తమ పాత మిత్రులు బీజేపీతో కలిసిన ఏకనాథ్ షిండే గారా గదార్? ఈ మాత్రం ఎనాలిసిస్ కునాల్ కమ్రాకు తెలియదా? ఎందుకు తెలియదు? తెలుసు. కానీ ఎవరు కూలీ డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి గాడిదయ్యే క్యారెక్టర్ అన్నమాట. ఇదే విషయాన్ని ఏకనాథ్ షిండే గారు అన్నారు. వాక్ స్వాతంత్రం ఉంది, వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకుంటాం, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇది ఎవరో ఒకరు సుపారీ ఇస్తే మాట్లాడినట్టుగా ఉంది అన్నారు. అంటే ఎవరో ఒకరు ఈ కమెడియన్ కి కొంత డబ్బు ఇచ్చి ఇలా పిచ్చి కూతలు కూయించారు అని అన్నారని అర్థం. ఏ కమెడియన్ అయినా ఉచితంగా షో ఇవ్వడు కదా. షో నిర్వాహకులు వారికి సమ్ రెమ్యునరేషన్ ఇచ్చే పట్టుకొస్తారు కదా. కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన మురికి గుడ్డలు మోసే గాడిదలా అవ్వకూడదు కదా. గదార్ అని కునాల్ కూయగానే శివసేన కార్యకర్తలు ఊరుకుంటారా? శివసేనకు చెందిన ఓ బ్యాచ్ నిప్పులు కక్కుకుంటూ హ్యాబిటాట్ స్టూడియోలోకి దూసుకు వెళ్లి కునాల్ ఎక్కడ షో ఇచ్చాడో అక్కడి ప్రాంతాన్ని తమ కోపాగ్ని జ్వాలలతో శుద్ధి చేశారు. కుర్చీలు వీరిచి అరిచి ఆ హాలు మొత్తం డ్యామేజీ చేశారు. శివసేన మరొక నాయకుడు
నాయకుడు రాజ్ వాగ్మరే అనే అతను ఈ ఇష్యూ పైన కునాల్ పైన పోలీస్ స్టేషన్ లో కేసుని కూడా ఫైల్ చేశాడు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా కునాల్ కామెంట్ ను తీవ్రంగా ఖండించారు. గదార్ ఎవరు అనేది మహారాష్ట్ర ప్రజలు తమ ఓటుతో నిర్ణయించారు. ఏక్నాథ్ షిండే గారిని ఎంచుకోవడం ద్వారా ఎవరు గదారో తెలియజేశారు అంటూ మాట్లాడారు. ఇక్కడ సీన్ ఏమిటి అంటే తప్పుడుగా వాగినందుకు కునాల్ పైన కేసు ఫైల్ అయింది. అతడికి పోలీసులు సమన్లు కూడా ఇష్యూ చేశారు. ప్రస్తుతం అతడు అందుబాటులో లేడు అని పోలీసులు చెప్తున్నారు. ఇతనితో ఈ విధంగా మాట్లాడడానికి డబ్బులిచ్చిన వారు ఎవరా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంత జరిగినా, ఇంకెంత అల్లరి జరిగినా నేను ససేమిరా క్షమాపణలు కోరను. భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత్ ఇప్పటికే 159వ స్థానంలో ఉంది. చూసుకోండి. నేను మాట్లాడింది తప్పే కాదు. నేను మీ జనాలకు భయపడి మంచం కింద దాక్కోను అని అతను కూడా రాహుల్ గాంధీ గారు చూపించినట్టుగా ఓ రాజ్యాంగం బుక్కును, హ్యాండ్ బుక్కును ఎత్తి చూపిస్తున్నాడు. ఇతను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇతనికి ఫాలోయింగ్ ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన, దాని కార్యకర్త సంజయ్ రౌత్, శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వెళ్లి ఇతనికి తమ వీపులను, ఛాతీలను కూడా ఇప్పుడు అడ్డు పెడుతున్నారు. సో ఇతనికి భయం ఏమిటి? ఎస్ అన్నోడికి ఇక్కడ భారీగానే సపోర్ట్ ఉంటుంది, నో అన్నవాడికి కూడా ఇక్కడ భారీగానే సపోర్ట్ ఉంటుంది. ఎవరి బ్యాచ్ వారికి ఉంటుంది. కోర్టులకు వెళితేనేమో కోర్టులకు సాక్ష్యాలు కావాలి. కాబట్టి నేను అసలు భయపడను, క్షమాపణలు చెప్పను అంటున్నాడు కునాల్. ఏక్నాథ్ షిండేను గద్దార్ అనడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రేను అనాలి. అతను తన తండ్రి ఆశయాలకు, బీజేపీకి కూడా ద్రోహం చేశాడు అని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. అతను క్షమాపణ చెప్పకపోతే మేము అతనితో మా స్టైల్లో మాట్లాడతాం. శివసేన అతన్ని వదిలిపెట్టదు. ఈ అవమానాల్ని మేము సహించం. అతను క్షమాపణ చెప్పకపోతే అతను బయటకు రాకుండా ఎక్కడ దాక్కుంటాడు? ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాడు కదా, అప్పుడు శివసేన తన నిజస్వరూపం చూపిస్తుంది అని గులాబ్ రఘునాథ్ సింగ్ అను శివసేన మంత్రి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కునాల్ వైపు ఉండగా బీజేపీ, శివసేన మరికొందరు ఏక్నాథ్ షిండే గారి వైపు ఉండి కామెంట్ల జడివాన కురిపిస్తున్నారు. ఇంత సీన్ చేశాడు ఈ స్టాండప్ కమెడియన్. కాస్త నోరు దగ్గర పెట్టుకుంటే సరిపోయేది కదా. ఇతడు 2013లో ఈ విధమైన షోలతో సంపాదన స్టార్ట్ చేశాడు. షటప్ కునాల్ అనే ఇతని షో బాగా పాపులర్ అయింది. దాంతో ఇతడు ఫేమస్ అయ్యాడు. బీజేపీ పైన, మోడీ గారి పైన ఇలాంటి వ్యంగ్యము, కామెడీలు చేసి కాంట్రవర్సీ చేసుకున్నాడు. 2020లో ఇతని పైన ఇండిగో ఎయిర్లైన్స్ నిషేధం విధించింది. ఎందుకంటే ఇతడు ఆ విమానంలో ఉన్న అర్నాబ్ గోస్వామి గారిని ఎగతాళి చేశాడు. 2021 నాటికి ఇతనికి డిక్కీ బాగా బలిసి సుప్రీంకోర్టు మీద కూడా విమర్శలు చేశాడు. దీని గురించి కోర్టు ధిక్కారం కేసును కూడా ఎదుర్కొంటున్నాడు. ఇలా ఇతనికి కాంట్రవర్సీలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో భాగంగానే మరో పెద్ద కాంట్రవర్సీ చేశాడు. ప్రతిపక్షాలు కునాల్ది భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాయి. కునాల్ కూడా అలాగే అంటున్నాడు. అలా అయితే 2020లో కమాల్ ఆర్ ఖాన్ అనే పొలిటికల్ క్రిటిక్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ గార్ల పైన కామెంట్ చేశాడని అరెస్ట్ చేశారు కదా. 2014లో నవీన్ ప్రభాకర్ అనే స్టాండప్ కమెడియన్ రాహుల్ గాంధీ గారి పైన కామెడీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా. 2029 మార్చిలో కల్వకుంట్ల కవిత గారి పైన ట్రోల్స్ చేశారంటూ 20 మంది పైన కేసులు పెట్టారు కదా. ఇంతెందుకు సమయ్ రైనా, అల్లాబాదీ ఆ కామెంట్స్ ని కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కింద భావించవచ్చా? ఇలాంటి వారిని సమర్థించే వారికి ఇలా కామెడీ చేసేవాడు తగిలాడనుకోండి, అతడినో అతడి ఫ్యామిలీనో జోక్ చేశాడనుకోండి, లేదా అతని క్యారెక్టర్ ని దెబ్బ కొట్టే కామెడీ చేశాడనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ శుద్ధపూస కబుర్లు ఉండవు వీరికి. అందుకని ఎవరైనా నోరు ఉంది కదా అని ఏదైనా కూయకూడదు, అవతలి వారిని హర్ట్ చేయకూడదు. ఫైనల్ గా ఒక విషయం ఏమిటంటే, కునాల్ కమ్రా ఈ ప్రోగ్రాం ఇచ్చిన హాబిటాట్ స్టూడియో కూడా అక్రమ నిర్మాణమేనట. సో బీఎంసీ అధికారులు వచ్చి హాబిటాట్ ముందు భాగాన్ని కొంత కూల్చివేశారు కూడా. మరి ఇంతటితో ఆగుతారా? అక్రమ నిర్మాణం అంటూ ఇక్కడికి కూడా బుల్డోజర్ని తెస్తారా తెలియదు. ఇలా చేసిన తర్వాత కునాల్ క్షమాపణలు చెప్పను గాని నేను విచారణకు సహకరిస్తాను అన్నాడు. ఇలా డిక్కీ బలిసిన కునాల్ ఏక్నాథ్ గారిని అంత మాట అని కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. నమ్మక ద్రోహి, దేశద్రోహి అనే కామెంట్స్ ఏక్నాథ్ గారి కెరీర్ కి తీవ్ర నష్టం కలిగించేవి కనుక అతని క్యాడర్ అలా జవాబిచ్చారు. అఫ్కోర్స్ ఆ తర్వాత వారిని అరెస్ట్ చేశారు. ఒక 12 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ పైన వారు బయటికి కూడా వచ్చారు. నిజంగా గద్దార్ ఎవరు? ఏక్నాథ్ గారా, ఉద్ధవ్ గారా? ఈ రకం జోక్స్ చెయ్యొచ్చా?
ఈ విషయంగా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.